ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనము యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో ఇచ్చిన ఒక సెంటెన్స్ సింపుల్ ఫ్యూచర్లో ఉంటే దాన్ని ఏ విధంగా ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేయాలా అనేది ఈరోజు మేము డిస్కస్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్? సో ఫస్ట్ ఒక రూల్ చూడంటే, సింపుల్ ఫ్యూచర్లో ఉండే యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకేనా, లాస్ట్కి ఆబ్జెక్ట్. సో ఇది ఒక యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి సింపుల్ ఫ్యూచర్లో యాక్టివ్ వాయిస్ ఒక స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే ఆబ్జెక్ట్ ప్లస్ విల్ బి ఆర్ షెల్ బి ప్లస్ V3 ఫామ్, లాస్ట్ వన్ వచ్చి సబ్జెక్ట్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి సో ఈ విధంగా ప్యాసివ్ వాయిస్లో స్ట్రక్చర్ ఉంటుంది ఫ్రెండ్. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఐ విల్ లర్న్ ఇంగ్లీష్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఐ విల్ లర్న్ ఇంగ్లీష్. సో ఫ్రెండ్స్, నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ చెప్పినాను, ఇచ్చిన ఒక యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ మీకు మైండ్లో 3 పాయింట్స్ మైండ్లో ఉండాలి. ఆ 3 పాయింట్స్ ఏవంటే, సో ఇచ్చిన ఒక సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అని ఇండికేట్ చేయాలా, అదేవిధంగా ఇది ఏ టెన్స్ అని ఇండికేట్ చేసుకోవాలా, అండ్ ఆల్సో మీకు అది సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఇండికేట్ చేయాలి. కాబట్టి నేను ఇక్కడ మీకు దీంట్లో ఇచ్చిన ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏది, వర్బ్ ఏది, ఆబ్జెక్ట్ ఏది నేను ఇండికేట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ మనకి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ విల్ అనేది హెల్పింగ్ వర్బ్ మనకి. ఓకేనా, ఇక్కడ సో లర్న్ అనేది V1. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ లర్న్ అనేది V1 అంటే మెయిన్ వర్బ్ అనమాట. సో ఇంగ్లీష్ అనేది మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ స్ట్రక్చర్ని ఒకసారి రూల్ చూసుకోండి, సూటబుల్ అయిందే లేదనేది. సో సబ్జెక్ట్కి సబ్జెక్ట్ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అదేవిధంగా విల్ ఆర్ షెల్, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి విల్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్ V1 ఉండాలి కాబట్టి V1 ఉంది, లర్న్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ లాస్ట్ వచ్చి ఆబ్జెక్ట్. ఓకే ఫ్రెండ్స్, ప్యాసివ్ వాయిస్లో దాని స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలా, ఆబ్జెక్ట్ ఫస్ట్ ఉండాలి. అంటే ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ మనకి ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ అనేది ఇక్కడ మనకి ప్యాసివ్ వాయిస్లో స్టార్టింగ్ రావాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఆన్సర్ చూడండి, ఇక్కడ మీకు సో ఆన్సర్లో ఆబ్జెక్ట్ని మీరు ఫస్ట్ తీసుకురావాలి. అంటే ఆబ్జెక్ట్ని ఫస్ట్ అంటే మీరు ఇక్కడ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్కి తీసుకురావాలి. అంటే ఇంగ్లీష్ని మీరు స్టార్టింగ్ తీసుకురావాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇంగ్లీష్. ఓకే, ఇంగ్లీష్ తర్వాత ఏం రావాలి, ఇక్కడ మనకి విల్ బి ఆర్ షెల్ బి. ఓకే, దాన్ని మీరు యాక్టివ్ వాయిస్లో ఏముందో దాన్ని బట్టి ఇక్కడ విల్ అనేది షెల్ అని రాసుకోవాలా. అదేవిధంగా సబ్జెక్ట్ని బట్టి కూడా మనకి ఇక్కడ విల్ షెల్ అని మారుస్తాయి. సో అది ఏ విధంగా అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి వీకి మాత్రం మనకి విల్ షెల్ వాడచ్చు. ఓకే, మనకి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా యూ, హీ, షీ, ఇట్, నేమ్స్, దేకి మనకి విల్ మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి వీకి మాత్రమే విల్ యూజ్ చేసుకోవచ్చు ఆర్ షెల్ యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి రిమైనింగ్ ఇవన్నింటికి అంటే విల్ మాత్రమే. ఓకేనా ఫ్రెండ్? సో అదేవిధంగా సబ్జెక్ట్ని బట్టి మీరు విల్ షెల్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్ తీసుకొచ్చినాం, అంటే స్టార్టింగ్ తీసుకొచ్చినాం. ఓకే, నెక్స్ట్ ఏం రాలా, విల్ బీనా షెల్ బీనా రాసుకోవాలి. ఓకే, ఇక్కడ విల్ ఉంది కాబట్టి మనకి యాక్టివ్ వాయిస్లో విల్ బీ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇక్కడ ఇంగ్లీష్ విల్ బీ. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇంగ్లీష్ విల్ బీ. నెక్స్ట్ ఇక్కడ ఏం రాసుకోవాలి, మనకి V3 రావాలి కాబట్టి ఇక్కడ మనకి సో లర్న్ అని ఉంది ఇక్కడ. సో లర్న్ అంటే మనకి V3 ఫామ్ ఏది, లర్న్ట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి లర్న్ట్. సో ఇక్కడ మనకి V3 ఫామ్ వచ్చి ఏమిది, లర్న్ట్ అనేది. అంటే లర్న్కి V3 ఫామ్ వచ్చి లర్న్ట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సో లర్న్ట్ V3 ఫామ్ రాస్తాం. సో లాస్ట్కి వచ్చి మనకి సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి V3 అయిపోయిన తర్వాత బై అనే ప్రిపోజిషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి సారీ నేను రాయలేదు. సో బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ లర్న్ట్ బై ఐ చేంజ్ టు ఏమవుతుంది, మీ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఐ చేంజ్ టు మీ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏ విధంగా అంటే నేను చెప్పినాను మీకు ప్రీవియస్ క్లాస్, మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇక్కడ మనకి యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ ఏ విధంగా చేంజ్ అవుతాయి అనేది ప్యాసివ్ వాయిస్లో చూడండి. ఇక్కడ హీ చేంజ్ టు హిమ్ అనమాట. అదేవిధంగా షీ చేంజ్ టు హర్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సో అదేవిధంగా మనకి దే చేంజ్ టు దెమ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా ఇక్కడ ఐ చేంజ్ టు మీ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేమ్ ఉంటే మనకి ఒకవేళ ఇక్కడ కూడా నేమ్ వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి సో ఫ్రెండ్స్, ఇక్కడ ఐ ఉంది కాబట్టి మీ అని చేంజ్ అయింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ దే విల్ రైట్ యాన్ ఎగ్జామ్. ఓకే ఫ్రెండ్స్, దే విల్ రైట్ యాన్ ఎగ్జామ్. ఓకే, సో ఫస్ట్ మీరు చెప్పినా కదా మీకు ఇచ్చిన ఒక యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేయాలి అంటే మీరు అది
అది ఏం చేయాలని మీ 3 పాయింట్స్ మైండ్లో పెట్టాం. మళ్ళీ చెప్తున్నాను, ఒక 3 పాయింట్స్ మైండ్లో పెట్టుకోవాలి కంపల్సరీ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అది యాక్టివ్ వాయిసా లేకపోతే ప్యాసివ్ వాయిస్, నెక్స్ట్ అది ఏ టెన్స్లో ఉందని ఇండికేట్ చేసుకోవాలా. నెక్స్ట్ అదేవిధంగా మనం ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ని ఇండికేట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చిన ఒక సెంటెన్స్ యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిస్ అంటే ఇచ్చిన ఒక సెంటెన్స్ యాక్టివ్ వాయిస్. ఎందుకంటే చెప్పినా కదా మీకు, ఇచ్చిన ఒక సెంటెన్స్లో బై అనే ప్రిపోజిషన్ లేదు కాబట్టి మనకి ఇది యాక్టివ్ వాయిస్ అని మేము ఇండికేట్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇది ఒక టెన్స్, ఏ టెన్స్ ఇక్కడ వీళ్ళు ఉంది కాబట్టి మనకి ఇది సింపుల్ ఫ్యూచర్ అని అర్థమైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఇండికేట్ చేసుకోవాలి. ఇచ్చిన ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఇండికేట్ చేయాలి కాబట్టి దే అనేది సబ్జెక్ట్, తర్వాత విల్ అనేది హెల్పింగ్ వర్బ్, రైట్ అనేది వర్బ్ ఇక్కడ V1 V2 V3 ఇండికేట్ చేసుకోవాలి. రైట్ అనేది V1లో ఉంది. సో యాన్ ఎగ్జామ్ అనేది ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్యాసివ్ వాయిస్లో ఏమి ఉండాలి, ఫస్ట్ మనకి ఆబ్జెక్ట్ ఉండాలి. ఆబ్జెక్ట్ ఓకేనా. ఆబ్జెక్ట్ ఏమి ఇక్కడ యాన్ ఎగ్జామ్. ఓకేనా ఫ్రెండ్స్, దాని ఆన్సర్ చూడండి. ఇక్కడ మనకి యాన్ ఎగ్జామ్, నెక్స్ట్ ఏం రావాలా, విల్ బీనా షెల్ బీనా అంటే యాన్ ఎగ్జామ్ విల్ బీ, నెక్స్ట్ ఏం రాలా V3 ఫామ్ రాలా. అంటే ఇక్కడ V3 ఫామ్, రైట్కి V3 ఫామ్ ఏమి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి రైట్కి V3 ఫామ్ వచ్చి చూడండి ఇక్కడ రైట్ రోట్ రిటర్న్ అంటే V3 ఫామ్ వచ్చి మనకి ఇది ఇక్కడ రిటర్న్ అనమాట. అక్కడ రైట్ రోట్ రిటర్న్ కాబట్టి మనకి ఇక్కడ సో రైట్ ప్లేస్లో మనకి V1 ప్లేస్లో మనకి V3 రాసుకోవాలి. ఓకేనా. అండ్ ఎగ్జామ్ విల్ బీ రిటర్న్ బై, దే చేంజ్ ఏమవుతుంది దెమ్ కాబట్టి దెమ్ అని మేము రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి షీ విల్ బ్రేక్ ఏ విండో. ఓకేనా, షీ విల్ బ్రేక్ ఏ విండో. సో నెక్స్ట్ దీంట్లో ఫస్ట్ వన్ వచ్చి మీరు సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఇండికేట్ చేయండి. షీ అనేది సబ్జెక్ట్, విల్ అనేది హెల్పింగ్ వర్బ్, సో బ్రేక్ అనేది వర్బ్. సో వర్బ్ మీన్స్ పని, మీన్స్ సో పని ఏముంది ఇక్కడ బ్రేక్ అని పని కాబట్టి V1లో ఉంది. సో ఏ విండో అనేది మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అనమాట. ఓకే. సో ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలా మీరు చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ని స్టార్టింగ్ తీసుకురావాలన్నమాట. అంటే ఈ యొక్క ఆబ్జెక్ట్ని స్టార్టింగ్ తీసుకురావాలి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఆన్సర్లో ఏ విండో. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏ విండో చూపించు కదా, ఏ విండో. నెక్స్ట్ ఏం రావాలి, ఇక్కడ మనకి విల్ ఉంది కాబట్టి ఏ విండో విల్కి మనకి బి రావాలి. ఏ విండో విల్ బీ. ఓకే, ఇక్కడ బ్రేక్ అనేది V1లో ఉంది కాబట్టి V3 ఫామ్ ఇది మనకి బ్రేక్కి చూడండి, ఇక్కడ బ్రేక్ బ్రోకెన్ అనమాట. ఓకేనా, బ్రేక్ బ్రోకెన్ కాబట్టి మనకి ఇక్కడ V3 ఫామ్ ఏమి రాసుకోవాలా, బ్రోకెన్ రాసుకోవాలా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏ విండో విల్ బీ, బ్రేక్ ఏమి రాసుకోవాలా, బ్రోకెన్ V3 ఫామ్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏ విండో విల్ బీ బ్రోకెన్ బై అనే ప్రిపోజిషన్. షీ చేంజ్ టు ఏమవుతుంది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ షీ చేంజ్ టు హర్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, హర్ అని మేము రాసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్ మీరు. సో నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫోర్త్ వన్ చూడండి, ఇక్కడ హీ విల్ రైట్ ఏ నావెల్. ఓకేనా, హీ విల్ రైట్ ఏ నావెల్. దీంట్లో మనకు సో ఫ్రెండ్స్ మరి చెప్తున్నాను నేను. సో ఒక 3 పాయింట్స్ మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సో నేను మళ్ళీ రిపీట్ చేయను 3 పాయింట్స్ని. సో నేను ఒకేసారిగా నేను డైరెక్ట్గా సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ పోతున్నాను కాబట్టి ఇక్కడ హీ అనేది సబ్జెక్ట్, విల్ అనేది హెల్పింగ్ వర్బ్, రైట్ అనేది మెయిన్ వర్బ్. అంటే వర్బ్లోనే V1 V2 V3 చూసుకోవాలి. ఇది రైట్ అనేది V1. సో ఏ నావెల్ అనేది ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఆబ్జెక్ట్ మీరు ఏం చేయాలా అంటే స్టార్టింగ్ తీసుకురావాలి, అంటే సబ్జెక్ట్ ప్లేస్ తీసుకురావాలి. అంటే సబ్జెక్ట్ ప్లేస్ కంటే స్టార్టింగ్ తీసుకురావాలన్నమాట. ఓకే, స్టార్టింగ్ తీసుకొస్తే ఏమవుతుంది ఇక్కడ మనకి ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సో ఏ నావెల్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏ నావెల్. ఓకే, విల్ ఉంది కాబట్టి ఏ నావెల్ విల్ బీ. సో ఇక్కడ V1 ఉంది కాబట్టి V3 ఫామ్ ఏమి మనకి నేను ఆల్రెడీ చెప్పినాను మీకు ఇక్కడ. సో ఫ్రెండ్స్ రైట్ రోట్ రిటర్న్. ఓకే, రిటర్న్ రాసుకో. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇచ్చిన ఒక సెంటెన్స్లో V1 ఉన్నా కూడా మీరు V3కి కన్వర్ట్ చేసుకోవాలా. ఒకవేళ V2లో ఉన్నా కూడా మీరు V3లోకి కన్వర్ట్ చేసుకోవాలా. ఓకే, V3లో ఉన్న V3లోనే కన్వర్ట్ చేసుకోవాలి. V3 ఆల్రెడీ ఉంటే V3లోనే రాయాలి, అట్లే రాయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు వర్బ్లను చేంజ్ చేసుకోవాలా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏ నావెల్ విల్ బీ, రైట్కి V3 ఫామ్ ఏమి చూసినాం కదా ఆల్రెడీ మేము, రిటర్న్. ఓకే ఫ్రెండ్స్, మనకి రిటర్న్ అన్నమాట. ఏ నావెల్ విల్ బి రిటర్న్
బై హీ చేంజ్ ఏమవుతుంది హిమ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ. సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనము. సో 5th వన్ చూడండి ఇక్కడ, వీ షెల్ ఈట్ సమ్ ఫ్రూట్స్. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వీ షెల్ ఈట్ సమ్ ఫ్రూట్స్. ఓకే వీకి మేము వి అనే ఒక సబ్జెక్ట్కి షెల్ రాసుకోవచ్చా లేదని చెప్పినా కదా మీకు ఆల్రెడీ నేను ఇక్కడ. చూడండి ఇక్కడ వీకి మాత్రం మేము వి కానీ షెల్ కానీ వాడచ్చు. ఓకేనా, ఈ మిగతా అన్నిటికీ మేము షెల్ అనేది రాదు కాబట్టి వి అనేదికి షెల్ వాడచ్చు. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు కాబట్టి మనము. సో వీ షెల్ ఈట్ సమ్ ఫ్రూట్స్. ఓకే, సో ఫస్ట్ దీంట్లో ఒక సబ్జెక్ట్ ఏది మనకి వి అనేది. ఒక షెల్ అనేది మనకి ఏమి హెల్పింగ్ వర్బ్. ఈట్ అనేది ఏమి మెయిన్ వర్బ్. ఈట్ అనేది ఎక్కడ ఉంది మనకి V1లో ఉంది. సమ్ ఫ్రూట్స్ అనేది ఏమి ఆబ్జెక్ట్ అనమాట. ఓకే ఫ్రెండ్. సో ఫస్ట్ మీరు ఏం చేయాలో ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకురావాలి, అంటే స్టార్టింగ్ తీసుకురావాలి. అంటే చూడండి ఇక్కడ మనకి ఆన్సర్ సమ్ ఫ్రూట్స్. ఓకే, ఇక్కడ మనకి ఓకే ఫ్రెండ్స్ సమ్ ఫ్రూట్స్. నెక్స్ట్ షెల్ ఉంది కాబట్టి షెల్ బి అవుతుంది. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి షెల్ బి. ఓకే, ఈట్కి V3 ఫామ్ ఏవి చూసుకో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈట్కి మేము. సో ఇక్కడ మేము ఇక్కడ రాద్దాం. ఓకే, సో మనకి రాలేదు కాబట్టి నేను ఇక్కడ రాస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈట్ ఎయిట్ ఈటెన్ అనమాట. ఓకే అనమాట, ఈట్ ఎయిట్ ఈటెన్ కాబట్టి ఇక్కడ V1 V2 V3. సమ్ ఫ్రూట్ షెల్ బి. ఈట్కి V3 ఫామ్ ఏది ఈటెన్ కాబట్టి మనకి షెల్ బి ఈటెన్ బై అనే ప్రిపోజిషన్. వి చేంజ్ టు ఏమవుతుంది అజ్ అనమాట. ఓకే, వి చేంజ్ టు అజ్. ఓకే ఫ్రెండ్స్ మనకి వి చేంజ్ టు అజ్ ఇక్కడ రాస్తాను నేను. వి చేంజ్ టు ఏమవుతుంది అజ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ. సో నెక్స్ట్ అదే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రమ్య విల్ టీచ్ మ్యాథ్స్. ఓకే ఫ్రెండ్స్, రమ్య విల్ టీచ్ మ్యాథ్స్. ఓకే, దీంట్లో ఫస్ట్ మీరు ఏం చేయాలా సబ్జెక్టు తర్వాత వర్బ్లను ఇండికేట్ చేసుకో. ఇది హెల్పింగ్ వర్బ్, ఇది ఒక మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్లను V1 V2 V3 అంటే ఇక్కడ V1. సో నెక్స్ట్ ఒక మ్యాథ్స్ అనేది ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, సో మీరు ఏం చేయాలో ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకురావాలి, అంటే స్టార్టింగ్ తీసుకురావాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఆన్సర్ వచ్చి మనకి ఏమి ఇక్కడ మ్యాథ్స్ విల్ ఉంది కాబట్టి విల్ బి, మ్యాథ్స్ విల్ బి. నెక్స్ట్ V3 ఫామ్ రాసుకోవాలి కాబట్టి చూడండి ఇక్కడ మనకు షెల్ బి తర్వాత V3 ఫామ్ కాబట్టి విల్ బి అయిన తర్వాత ఏమి టీచ్కి V3 ఫామ్ ఏమి మనకి థాట్ అనమాట. ఓకే, థాట్. సో టీచ్ థాట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మ్యాథ్స్ విల్ బి థాట్ బై రమ్య. నేమ్ ఉంటే నేమ్ కాబట్టి నేను చెప్పిన కదా మీ ఫ్రెండ్స్ నీకు నేను. సో ఇక్కడ మనకి నేమ్ ఉంటే నేమే అనమాట. ఓకే ఫ్రెండ్స్ మనకి. సో నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సుమా విల్ కట్ ద వెజిటేబుల్స్. ఓకేనా, సుమా విల్ కట్ ద వెజిటేబుల్స్. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ. సో సుమా అనేది సబ్జెక్ట్, విల్ అనేది హెల్పింగ్ వర్బ్ మనకి. సో కట్ అనేది వర్బ్. ఓకేనా, V1లో ఉంది. సో నెక్స్ట్ ద వెజిటేబుల్స్ అనేది కూడా మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, సో ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి మీరు ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్కి తీసుకురావాలా, అంటే స్టార్టింగ్ తీసుకురావాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, స్టార్టింగ్ తీసుకొస్తే ద వెజిటేబుల్స్, ద వెజిటేబుల్స్ విల్ ఉంది కాబట్టి ఇక్కడ విల్ బి. ఓకే ఫ్రెండ్స్, మీరు ద వెజిటేబుల్స్ విల్ బి. సో కట్కి V3 ఫామ్ ఏమి మనకి కట్టే అనమాట. అక్కడ కట్ అంటే V1 V2 విత్ సేమ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి ఇక్కడ కట్ అంటే V1 అదే V2 అదే V3 అదే కాబట్టి ఇక్కడ కట్ వస్తుంది. ఓకేనా, సో కాబట్టి మనం ఇక్కడ మేము కట్ ప్లేస్లో కట్టే రాయచ్చు. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కట్ ద వెజిటేబుల్స్ విల్ బి కట్ బై సుమా అనేది ఒక నేమ్ కాబట్టి నేమ్కి నేమే రాసుకోవాలి. ఓకే, సుమా అనేది షీ కదా, సో షీ చేంజ్ టు హర్ అవుతుంది కదా, రాంగ్ అది. ఓకేనా, సో షీ ఉంటే హర్ చేంజ్ చేసుకోండి, కానీ సుమా అనేది నేమ్ కాబట్టి నేమ్కి నేమే అనమాట. ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి. సో నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇక్కడ రవి విల్ డ్రైవ్ ఏ కార్. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ రవి విల్ డ్రైవ్ ఏ కార్. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ సబ్జెక్ట్ రవి వచ్చి, సో నెక్స్ట్ డ్రైవ్ అనేది మనకి V1 ఫామ్. ఓకేనా, వర్బ్ అనేది. సో ఇక్కడ ఆబ్జెక్ట్ కార్ వస్తుంది. సో విల్ అనేది మనకి హెల్పింగ్ వర్బ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు ఏం చేయాలి స్టార్టింగ్ ఏం తీసుకోవాలి మీరు ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లో తీసుకురావాలి, స్టార్టింగ్ తీసుకురావాలి. అంటే ఏ కార్
ఏ కార్ విల్ ఉంది కాబట్టి ఏ కార్ విల్ బి. డ్రైవ్కి V3 ఫామ్ ఏమి డ్రైవ్, డ్రో, డ్రైవెన్ అనమాట. ఓకేనా ఇక్కడ మనకి. సో V3 ఫామ్ వచ్చి మనకి డ్రైవెన్ అనమాట. ఏ కార్ విల్ బి డ్రైవెన్ బై రవి. ఓకేనా, డ్రైవెన్ బై రవి అనమాట. ఓకే ఫ్రెండ్. సో నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లాస్ట్ వన్ వచ్చి మనకి సూర్య విల్ ప్లే చెస్ అనమాట. ఓకేనా, సూర్య విల్ ప్లే చెస్. ఓకే, సో మనం దీన్ని ప్యాసివ్ కన్వర్ట్ చేయాలంటే సూర్య అనేది సబ్జెక్ట్, విల్ అనేది హెల్పింగ్ వర్బ్, సో ప్లే అనేది మెయిన్ వర్బ్, చెస్ అనేది ఆబ్జెక్ట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి సో ఫస్ట్ మీరు ఏం చేయాలా, ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేయాలంటే ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్ తీసుకోవాలంటే స్టార్టింగ్ తీసుకోవాలి కాబట్టి చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చెస్ విల్ ఉంది కాబట్టి చెస్ ఆన్సర్ ఇక్కడ ఇది. సో చెస్ విల్ బి. ప్లేకి V3 ఫామ్ ఏమిది మనకి ప్లేయిడ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ప్లేయిడ్ బై సూర్య. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్లేకి V3 ఫామ్ ఏమి ప్లేయిడ్ కాబట్టి ఇక్కడ మనం చెస్ విల్ బి ప్లేయిడ్ బై సూర్య. ఓకేనా ఫ్రెండ్. సో ఫ్రెండ్స్, ఈ నా ఒక వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఎనీ వన్ కెన్ యూజ్ మై వీడియో.